కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతమవుతున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 4 కోట్లు తొలగించాలంటూ కూడా అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖపట్నంలో మొత్తం వేలాది మంది కార్మిక సంఘాలంతా కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పాత 29 లేబర్ కోడ్ ఉన్నాయి వాటిని అమలు చేయాలంటూ కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ మనతో పాటు మొత్తం కార్మిక సంఘాలంతా నేతలంతా ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ కొత్తగా తీసుకొచ్చిన 4 కోడ్ల వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి కార్మికులు? కోడ్స్ చాలా ఇల్లీగల్ గా అప్రూవ్ చేయబడింది. రాజ్యసభలో వాళ్ళకి ఏంటంటే మెజారిటీ లేకపోయినా మూజువాణి వడ్డీతో తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి దీన్ని అప్రూవల్ చేశారు. మీ అందరికి తెలిసిన విషయమే. అందులో ప్రధానమైన ప్రాథమిక హక్కులు కార్మికుల తాలూకా ఈ దేశంలో 50 కోట్ల మంది కార్మికుల తాలూకా ప్రాథమిక హక్కులు తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్మ్ బేస్డ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు పబ్లిక్ రంగ సంస్థల్లో కూడా. ఎందుకంటే ఇండస్ట్రియల్ దెర్ విల్ బి నో పర్మనెంట్ జాబ్ ఫర్ ఎనీబడి, ఓన్లీ 3 years కాంట్రాక్ట్ సిస్టమ్ లో పెట్టి ఇంకా వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉండదు, పెన్షన్ ఉండదు, ఏముండదు. సో ఇటువంటి ప్రమాదకరం. తర్వాత ఇంకా వేజెస్ అన్నది ఇప్పుడు పోర్ట్ అండ్ డాక్ చూసుకున్న 5 సంవత్సరాల తర్వాత మరి రివిజన్ జరగాలి. అలాంటి ఈ ఏంటంటే వేజెస్ యాక్ట్ లో దాని నుండి తీస్తారు. పీరియాడిసిటీ ఉండదు, ఎవరికి ఉండదు. సో ఇటువంటి ప్రమాదకరమైన చట్టాలను తీసుకొచ్చి అసలు ట్రేడ్ యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అటువంటి ప్రమాదకరమైన చట్టాలు తీసుకొచ్చి దాన్ని ILO డైరెక్టర్ జనరల్ గై రైడర్ వ్యతిరేకించారు, ఉత్తరాలు రాశారు. విధంగా WFTU ప్రపంచ కార్మిక సంస్థలు అన్ని కూడా ITUC కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఏమైనా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన ప్రభుత్వం అయితే దాన్ని వినేవాళ్ళు. ఈ రోజు బలవంతాన ప్రజల మీదకి నెడుతున్నారు కాబట్టి దాన్ని కార్మికుల ద్వారా వ్యతిరేకించి మా పోరాటాలు కంటిన్యూ చేస్తాం. పాత కోడ్లు ఎలా ఉండేవి, కొత్త కోడ్లు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి నష్టం లేదు, అనవసరంగా కూడా ఈ వామపక్షాలని ప్రాధాన్యత చేస్తున్నాయనేది వారు అంటున్న ఆరోపణలో ఏమాత్రం కూడా విశ్వసనీయత లేదు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాలు మొన్న 9వ తేదీన 30 కోట్ల మంది కార్మిక వర్గం కేవలం వేతనాలు పెంచాలనో జీతాలు పెంచాలనో ఒకటి కాదు, మాకు రక్షణగా ఉన్నటువంటి 29 చట్టాలు ఉంచండి, కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయండి అని ముక్త కంఠంతో ఎందుకు మాట్లాడతారు? మేము మోసపూరితంగా కార్మిక వర్గం అంటే సమ్మెల్లోకి వస్తారా? అందుకని 29 చట్టాల్లో ఉన్నటువంటి మొత్తం కోల్పోతున్నారు. 29 చట్టాల్లో ఉన్నాయేంటి? సమ్మె చేసే హక్కు ఉంది, యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది, ఆడే హక్కు ఉంది, పని గంటల హక్కు ఉంది, మహిళలకు రక్షణ కల్పించాలా, కార్మిక వర్గానికి పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలా, వేతన సవరణ జరుగుతూ ఉండాలి, లేబర్ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు యాజమాన్యాలని హెచ్చరిస్తూ ఉండాలి, విజిట్ చేస్తూ ఉండాలి. ఈ సర్వం కోల్పోయారు. ఈ సర్వం కోల్పోయినాక అన్నీ బాగున్నాయి, ఈ కార్మిక వర్గాన్ని ఉద్ధరిస్తాయంటే కార్మిక వర్గం ఇంత నిరసన తెలియాల్సిన అవసరం లేదు. కార్మిక వర్గం వేతనాలు చేయట్లేదు. మాకు ఉన్న రక్షణ, మాకున్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు ఏ అయితే ఇప్పటి వరకు మా బతుకుల్ని కొద్దో గొప్ప నిలబెట్టాయో ఆ ఉన్న హక్కులన్నీ కోల్పోయి దేశంలో ఇన్ని కోట్ల కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేదానికి చేసే ప్రయత్నాల్ని కార్మిక వర్గం తిప్పికొడతా ఉంది. అంతేగాని నరేంద్ర మోడీ చెప్పిన విధంగా అన్నీ బాగుంటే మాకు ఈ రోడ్ల మీద పడి సమ్మెలు, ఉద్యమాలు, అరెస్టులు ఇవన్నీ సంఘటన అవసరమేముంది మాకు? అందువల్ల అన్ని మోసపూరిత మాటలు మానుకొని తక్షణమే 4 లేబర్ కోడ్లు విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? 8 సంవత్సరాల నుంచి ఎందుకు పెండింగ్లో పెట్టావు? దేశమంతా కార్మిక వర్గం నిరసన తెలియజేస్తూ ఉంది. ప్రపంచ కార్మిక సంఘం అంగీకరించలేదు. పని గంటలు ఎప్పుడో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అంగీకరించి ప్రపంచం అంతా అమలు జరుగుతున్నటువంటి ఇప్పుడు కాలం పెరుగుతున్నటువంటి కాలంలో 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేస్తూ ఉన్నాం, 8 గంటలు విశ్రాంతి తీసుకుంటున్నాం, 8 గంటలు సామాజిక అవసరాలకు వాడుకుంటున్నాం. అటువంటి 24 గంటలు 3 భాగాలుగా ప్రపంచ వరల్డ్ ఫెడరేషన్ విమర్శించింది. ప్రపంచం అంతా అమలు జరుగుతూ ఉంది. ఈరోజు నువ్వు 12 గంటలు పని చేయి, 13 గంటలు పని చేయి, ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి చర్యలు. అందుకే కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. యాజమాన్యాన్ని బాధ్యత చేయడానికి తీసుకొస్తున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం. ఇది లేబర్కి అనుకూలంగా ఉంటుంది, యాజమాన్యాన్ని కార్మికులకు అనుకూలంగా చేయడానికి ఇది శుద్ధ తప్పు. నరేంద్ర మోడీ గారు పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేకూర్చడం కోసం మాత్రమే ఈ లేబర్ కోడ్స్ని తీసుకొస్తున్నాడు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు చెప్పి కార్మికులను మోసం చేస్తున్నాడు. కార్మికులను బానిసలుగా చేయడం కోసమే చేస్తున్నారు. కార్మికులు ఉన్న హక్కులన్నీ కూడా కాల రాస్తున్నారు. 8 గంటల పని దినం బదులు 12 గంటలు, 14 గంటలు పని చేయించుకుంటున్నాడు. కనీస వేతనాలు ఉండవు, ఉద్యోగ భద్రత ఉండదు, మహిళలకు ఏ విధమైన రక్షణ ఉండదు. కాబట్టి ఆ నుంచి క్షా వరకు కూడా కార్పొరేట్ల యొక్క లాభాలు తప్ప కార్మికుల యొక్క ప్రయోజనాలు ఇందులో ఏమీ ఉండవు. కాబట్టి దేశవ్యాప్తంగా 30 లక్షల మంది కార్మికులు
30 కోట్ల మంది కార్మికులు మొన్న జూలై 9న సమ్మె చేశారు. అయినా మోడీ గవర్నమెంట్ కార్మికుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలు, అంబానీ అదానీ ప్రయోజనాలకే ఎక్కువగా ప్రయత్నిస్తుంది. కాబట్టి దాని మీద మేము పూర్తిగా ఆ నుంచి క్షా వరకు కూడా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వీటి మీద పోరాడతాం. వాళ్ళు కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా వ్యవహారం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలతో వాళ్ళు మిలాఖత్ అయ్యారు. ఈవేళ కార్పొరేట్ సంస్థలు అంటే ఎవరు? అదానీ, అంబానీ, దాని అనుచరుల వర్గం అంతా చేస్తూ ఉంది. ఉదాహరణ మీకు ఒకటి చెప్తున్నాం. ప్రతి కంపెనీ కూడా అదానీ, అంబానీలకు ఇస్తున్నారు. వాళ్ళు చూస్తే ఒక పక్క లాస్లో ఉన్నాయంటున్నారు. బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. రుణాలు కట్టపోతే రుణాలు మాఫీ చేస్తున్నారు. అంటే ఏంటి? ఇదంతా ఒక పెద్ద మాఫియాలాగా ఉంది తప్ప కార్మికులకు ఉపయోగపడట్లేదు. ఎక్కడైతే కార్మికులు గట్టిగా మాట్లాడతారో వాళ్ళకి ఉద్యోగం తీసేయడానికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో 12 కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్రాల్లో ఉన్న లోకల్ యూనియన్స్ అన్నీ కలిపి వేళ చేస్తున్నాం. మన వ్యవసాయం దారంగా మనం చూసాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే దాన్ని తాత్కాలికంగా ఆపారు. కానీ దాన్ని దొడ్డుదారిన వచ్చి మళ్ళీ ఆ వ్యవసాయ చట్టాలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మనం కానీ వ్యతిరేకించి పోరాటాలు చేయకపోయినట్లయితే భవిష్యత్తులో మన ప్రజలకి ఉండదు. బ్రిటిష్ కాలంలో ఏదైతే మనల్ని బానిసలుగా చేశారో ఈవేళ కార్పొరేట్ సంస్థలు కూడా అదేవిధంగా బానిసలుగా చేసి మనల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తారు. కార్పొరేట్లు పెరుగుతారు తప్ప కార్పొరేట్ల తాలూకా వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, మనకి ఇన్కమ్ డౌన్ అవుద్ది. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆదాయం రావట్లేదు. వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలకు ఆదాయం వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం అందరం వ్యతిరేకించి చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. కార్మిక వర్గంగా మేము పోరాటం చేస్తాం. మీడియా కూడా సహాయ సహకారాలు అందించి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం.